7 రోజుల్లో నీకు ఒక మర్మం తెలిపెదనని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ మధ్య ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఒక విషయాన్ని ఆత్మలకు బయలుపరిచాడు. ఏంటంటే 7 రోజుల్లో నీ జీవితం గురించిన మర్మం, నీ కుటుంబం గురించిన మర్మం, నీ దేవుని జీవితం గురించిన మర్మాన్ని తెలియచేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేశాడు. సో ఎవరైతే ప్రతిరోజు సమయం తీసుకొని ప్రార్థనలు గడుపుతారో, అలాగే ఎవరైతే ప్రతిరోజు 2 గంటల పాటు వాక్యంలో ధ్యానం చేస్తూ ప్రభు నాతో మాట్లాడు, నన్ను సందర్శించమని చెప్పేసి ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో వారందరితో పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా తెలియజేసే మాట ఏంటంటే 7 రోజుల్లో ఒక మర్మాన్ని నీకు తెలియచేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గట్టిగా నమ్ముచిన వాళ్ళు అరిసీవ్ అని చెప్పండి. దానియేలు 2వ వచనంలో వాక్యం సెలవిస్తుంది, దేవుడు మరుగు మాటలను అలాగే మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలములు ఆయన వద్ద ఉన్నాయి. ఈ వాక్యం తెలియజేస్తుంది ఆయన మర్మములను బయలుపరిచే దేవుడు. సో దానిలో ప్రార్థన చేసినప్పుడు రాత్రిపూట ఒక్క నైట్లోనే నెబుకద్నెజరుకు ఏ కళ వచ్చిందో ఆ కళ గురించినటువంటి మర్మాన్ని, ఆ కళను, ఆ కళ భావాన్ని మర్మ రూపంలో దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. అది ఒక్క నైట్లోనే సాధ్యమైంది. అదే దేవుడు ఈరోజు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు గట్టిగా ప్రార్థన చేసినట్లయితే 7 రోజుల్లో ప్రార్థన చేయండి, దేవునిలో ప్రార్థన చేయండి. అలాగే వాక్యాన్ని లోతుగా కనీసం 2-3 గంటల పాటు సమయం తీసుకొని బాగా ధ్యానిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. 7 రోజుల్లో నీకు మర్మాన్ని బయలుపరచబోతున్నాడు. నీ భవిష్యత్తు గురించినటువంటి మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచబోతున్నాడు. నీ కుటుంబం గురించి, నీ ఉద్యోగం గురించి, నీ వ్యాపారం గురించి, ఏ విషయం గురించి అయితే నువ్వు తెలుసుకోవాలి, చెప్పండి ప్రభా, బయలుపరిచిన ప్రభాని ప్రార్థన చేస్తున్నావో అదే విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు నీకు మర్మ రూపంలో బయలుపరచబోతున్నాడు. నమ్ముచున్న గట్టిగా అరిసీవ్ అని చెప్పండి. అయితే ఎవరికి బయలుపరుస్తారంటే, ఎవరైతే వాక్యం బాగా ధ్యానిస్తుంటారో వారికి బయలుపరచబోతున్నాడు. ఈ మర్మం నీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తుందని నేను ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఎప్పుడైతే ఈ మర్మం మీరు పొందుకుంటారో, ఇక ఈ భూమి మీద మీరు జీవించేటువంటి జీవితం చాలా విభిన్నంగాను, చాలా శ్రేష్టమైనగాను, ఘనంగాను, గొప్పగా ఉంటుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి ఆ రిసీవ్ అని. ఈ మర్మం నీ ఆర్థిక స్థితిగతుల్ని మార్చివేస్తుంది. ఈ మర్మం నీ అభిషేకాన్ని పెంచుతుంది. ఈ మర్మం నిన్ను గొప్పవాడిని చేస్తుంది. ఈ మర్మం దేవుని గురించినటువంటి అవగాహన మార్చివేస్తుంది. ఈ మర్మం నీలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఈ మర్మం ఎక్కడైతే నువ్వు హింసించబడ్డావో, ఎక్కడైతే నువ్వు అవమానం చెంది ఉన్నావో అదే స్థలంలో ఈ మర్మం నేను ఘనమైన వాడిగా హెచ్చిస్తుంది. ఏ స్థలంలో అయితే దానియేలు ఒక బానిసగా ఉండి అవమానం చెంది ఉన్నాడో అదే స్థలంలో మర్మం పొందుకున్న తర్వాత అదే రాజ్యంలో బానిస ఉన్నటువంటి దానియేలు ప్రధానమంత్రి అయినటువంటి స్థాయిలోకి వచ్చాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈ 7 రోజులు గట్టిగా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నాకు ఈ మర్మం బయలుపరచబడాలి, నాకు తెలియచేయాలి. దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, పరిశుద్ధాత్మ స్వరం ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, లేక దైవజనుల యొక్క సందేశం ద్వారా కానీ ఏదో ఒక విధంగా ప్రభు నాకు ఈ మర్మాన్ని బయలుపరచమని చెప్పేసి మీరు గట్టిగా ప్రార్థన చేసుకోండి. ఏ రోజు చాలా ఇంపార్టెంట్ రోజు. ఎందుకంటే ఏ రోజులో ఏ క్షణమైనా, ఏ గడి అయినా సరే, ఏ మిడ్ నైట్ అయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు నీకు మర్మాన్ని బయలుపరుస్తాడు. అది నీ కుటుంబం గురించి కావచ్చు, నీ ఉద్యోగం గురించి కావచ్చు, నీ సేవ గురించి కావచ్చు, నీ పిలుపు గురించి కావచ్చు, లేక వేరే వాళ్ళ గురించి కావచ్చు, ఏదో ఒక మర్మాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరచబోతున్నాడు. రాబోయే రోజుల్లో 7 రోజుల్లో నీకు మర్మం బయలుపరచబడుతుంది. నీ జీవితం సమూలంగా మార్చబడుతుందని ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా అరిసీవాణి. ఈ మర్మం నీ బయలుపరచబడిన తర్వాత నువ్వు బీదవాణిగా ఉండవు, నువ్వు ధనవంతునిగా ఉంటావని నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి అరిసీవాణి. ఈ మర్మం నీ వద్దకు వచ్చిన తర్వాత ఏ బంధువులైతే నేను అవమానించి ఉన్నారో వారి మధ్యలో నువ్వు ఘనంగా హెచ్చించబడతావు నేను ప్రవచిస్తున్నాను. చెప్పండి గట్టిగా అరిసీవాణి. సో కాబట్టి నేను మనవి చేస్తానండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయం తెలియజేస్తుండగా 7 రోజులు ఈ రోజు నుంచి వచ్చే వారం వరకు కూడా ప్రార్థనలో గడపండి, కనిపెట్టండి. ప్రభువా, నువ్వు ప్రవక్త ద్వారా బయలుపరిచావు, నాకు మర్మం బయలుపరచబడాలని చెప్పేసి మొబైల్ చూసే సమయం తగ్గించేసండి. ఎక్కువ సమయం ప్రార్థనలోను, దేవుని వాక్య ధ్యానంలో గడిపి కనిపెట్టే ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మర్మాన్ని మీకు బయలుపరచబోతున్నాడు. మీరు తోళ్ళని సెకిన వాళ్ళ బేతల వరకు వచ్చి ప్రభు నాకు ఈ మర్మాన్ని బయలుపరచాలని మీరు సాక్ష్యం చెప్తానని ప్రవచిస్తాను. చెప్పండి అరిసీవని.
ఈ మర్మం ఎవరైతే తెలుసుకుంటారో వారప్పులన్నీ కూడా సమూలంగా తీర్చబడతాయని ప్రవచిస్తున్నాను చెప్పండి. రిసీవ్ అని ఎవరైతే ఈ మర్మాన్ని గ్రహిస్తారో ఇక వారు రాబోయే రోజుల్లో బలవంతులుగాను ధనవంతులుగాను ప్రభు యొక్క రాజ్యం కోసం ప్రభావితంగాను ఉంటారని ప్రవచిస్తున్నాను. నమ్మొచ్చు వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. తండ్రి ఏ రోజులు ఎవరైతే సీరియస్గా ప్రార్థన చేస్తున్నారో వాక్యం ధ్యానిస్తున్నారో వారికి మీ మర్మము బయలుపరచబడుగాక. వారు సాక్ష్యంతో వచ్చారుగాక. ఆ విషయాన్ని రిలీజ్ చేస్తున్నాను. యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్ టైం. ఆమేన్.